బుద్ధాయ. శ్రద్ధావంతులైన ఉపాసకులందరికీ ఈ తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం. ఈరోజు మనం మధ్యమ నికాయ నుంచి సత్పురుష సుత్త అంటే సత్పురుషుడి గురించి చెప్పబడినటువంటి సుత్త గురించి తెలుసుకుందాం. ఇది మధ్యమ నికాయలో 113వ సుత్త. మరి సుత్త ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి. ఈ సుత్త భగవాన్ బుద్ధుడు సావత్తిలో జేతవనంలో అనాథ పిండుకుని ఆరామంలో ఉన్నప్పుడు భిక్షువులను ఉద్దేశించి చెప్పినది. భిక్షువులారా, సత్పురుష ధర్మాలు మరియు అసత్పురుష ధర్మాలు ఉపదేశిస్తాను, మీరు శ్రద్ధగా వినండి, మనసు పెట్టండి, చెప్పబోతున్నాను అని భగవాన్ బుద్ధుడు చెప్పిన తర్వాత చెప్తున్నాడు. ఏది అసత్పురుష ధర్మం? చాలా సూత్రాల మాదిరిగానే మొట్టమొదట భగవాన్ బుద్ధుడు నెగిటివ్ సైడ్ ముందు చెప్పి తర్వాత పాజిటివ్ సైడ్ చెప్తాడు. ఇక్కడ మొట్టమొదట అసత్పురుష ధర్మం ఏది? ఇక్కడ ఒక వ్యక్తి అసత్పురుషుడు ఉచ్చ కులం అంటే ఉన్నత కులం నుంచి ప్రవజితుడు అవుతాడు. ప్రవజితుడు అయిన తర్వాత ఇలా అనుకుంటాడు, మిగతా వాళ్ళలా కాకుండా నేను ఒక ఉన్నత కులం నుంచి నేను ప్రవచించాను. మరి అంతే అనుకోకుండా ఇంకా ఇలా అనుకుంటాడు, తన గురించి తాను గొప్పగా అనుకుంటాడు, ఎదుటి వాళ్ళ గురించి మిగతా వాళ్ళ గురించి చిన్నగా అనుకుంటాడు అన్నమాట, హీనంగా అనుకుంటాడు. ఇది అసత్పురుషుడి ధర్మం. మరి ఒక సత్పురుషుడు ఎలా ఆలోచిస్తాడు? అతడు గొప్ప కుటుంబంలోంచి ఇలాగైనా ఉన్నత కుటుంబంలోంచి వచ్చి ఉండొచ్చు, కానీ ఒక గొప్ప కుటుంబం వలన లోభ ద్వేష మోహ గుణాలు తొలగిపోవు. ఆ కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తి ఎవరైనా సరే ప్రవచించకున్నా సరే అతడు ధర్మానుధర్మాలకు అనుగుణంగా సరైన పద్ధతుల్లో ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటే అతడు పూజనీయుడు, ప్రశంసార్హుడు అవుతాడు. ఇలా అనుకున్న తర్వాత వాళ్ళు తమ సాధన ఏదో తాము ఉంచుకొని తన గురించి గొప్పలు చెప్పుకోకుండా ఇతరులను హీనంగా చూడకుండా ఉంటాడు. ఇది సత్పురుష ధర్మం. మనకు తెలుసు, ఈ మూడులో మలినాలు తొలగించుకోవడమే ఈ అంతిమ లక్ష్యం. లోభ అంటే కావాలి అని అనుకోవడం, ద్వేష వద్దొద్దు అనుకోవడం, తర్వాత తెలియని అజ్ఞాన స్థితి మోహం. కాబట్టి ఉన్నత కులంలో పుట్టినంత మాత్రాన్ని ఇవి తొలగిపోవు అని ఈ సత్పురుషుడు ఆలోచిస్తాడు. మరి అలానే ఇక్కడ ఒక సత్పురుషుడు ఒక మహాకులంలోంచి ప్రవజితుడవుతాడు. తన గురించి తాను గొప్పగా అనుకుంటాడు, నేను మాత్రం ఇట్లా గొప్ప కులం నుంచి మహాకులం నుంచి ప్రవచించాను, మిగతా వాళ్ళంతా మహాకులం చెందిన వాళ్ళు గారు, కాబట్టి తన గురించి తాను గొప్పగా అనుకుంటాడు, ఇతరులను హీనంగా చూస్తాడు. ఇది అసత్పురుషుడు. సత్పురుషుడు ముందు విధంగానే ఇలా ఆలోచిస్తాడు, ఒక మహాకులం నుంచి ప్రవచించడం వల్ల లోభ దోష మోహ గుణాలు తొలగిపోవు.
మహాకులంలో పుట్టినప్పటికీ ఎవరైనా సరే ప్రవచించకపోయినా ధమ్మానుబద్ధంగా మరియు ధమ్మాన్ని అనుసరిస్తూ ఉంటే అతడు పూజనీయుడు, ప్రశంసార్హుడు అవుతాడు. కాబట్టి తన గురించి తాను గొప్పగా అనుకోడు, ఇతరులను హీనంగా చూడు. ఇతడు సత్పురుషుడు. అలానే ఇంకొక 2 కులాల గురించి చెప్పబడింది. మహాభోగ కుల అంటే చాలా సౌకర్యాలు లేకపోతే లగ్జరీస్ అనుభవించేటువంటి కులం వాళ్ళలో కూడా అసత్పురుషుడు అలానే అనుకుంటాడు. తన గురించి తాను గొప్పగా, ఎదుటి వాళ్ళ గురించి హీనంగా. అలానే సత్పురుషుడు అలా అనుకోకుండా ఉంటాడు. అలానే ఉలార భోగ కుల గురించి కూడా భగవాన్ బుద్ధుడు చెప్పాడు. ఉలార అంటే ఇంకా దానికన్నా ఎక్కువ ఉన్నత కులం అని. కులం అంటే ఇక్కడ కుటుంబం. సో ఇలా ప్రతి 4 కులాల గురించి చెప్పబడింది. మరి ఉన్నత కులం అంటే ఉచ్చ కుల, మహాకుల, మహాభోగ కుల, ఉలార భోగ కుల. అదేవిధంగానే మరి ఒక అసత్పురుషుడు గొప్ప యశస్సు కలిగినటువంటి వాడు ఉంటాడు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు ఉంటాడు. ఇతడు ఇంతకు ముందులానే తన గురించి మిగతా వాళ్ళందరికన్నా నేను గొప్పవాడు అని తన గురించి గొప్పగా అనుకుని ఎదుటి వాళ్ళను హీనంగా చూస్తూ ఉంటాడు. అది అసత్పురుష ధర్మం. ఇంకా సత్పురుషుడు యశస్సు కలిగి ఉన్నప్పటికీ ఇలా ఆలోచిస్తాడు. యశస్సు ఉండడం వల్ల లోభ దోష మోహాలు తొలగిపోవు. కాబట్టి ఎవరైనా సరే యశస్సు కలిగినటువంటి ప్రవచించని వ్యక్తి కూడా ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటే అతడు పూజనీయుడు, ప్రశంసార్హుడు అవుతాడు అని అనుకుంటాడు. తన గురించి తాను గొప్పగా అనుకోడు, ఇతరుల గురించి హీనంగా భావించాడు. ఇతడు సత్పురుష. ఇది సత్పురుష ధర్మం. అదేవిధంగా ఒక ప్రవచించిన వ్యక్తి, అతనికి చీవరాలు అంటే మాంకులు ధరించేటువంటి దుస్తులు, పిండపాత, సేనాసన అంటే శయన ఆసన అంటే ఉండే చోటు, తర్వాత గిలాన పచ్చయ అంటే ఏదైనా రోగం వచ్చినప్పుడు మందులు, ఇలాంటివి అసత్పురుషుడికి ఎక్కువగా దొరుకుతున్నాయనుకోండి. అప్పుడు అతడు ఇలా అనుకుంటాడు, నేను ఏదో గొప్పవాడిని కాబట్టి నాకు దొరుకుతున్నాయి, మిగతా వాళ్ళకి దొరకడం లేదు, మిగతా భిక్షువులకి అని అనుకుంటాడు. అలా అనుకోవడం వల్ల అతనికి తన గురించి తాను గర్వంగా అనుకుంటాడు, మిగతా వాళ్ళ గురించి హీనంగా అనుకుంటాడు. ఇది అసత్పురుష ధర్మం. అదేవిధంగా సత్పురుషుడికి కూడా ఇలాంటివి దొరికినప్పుడు అతడు ఇలా ఆలోచిస్తాడు. ఈ 4 విధములైనటువంటి పచ్చయాల వలన అంటే చివరాలు, పిండపాత, సేనాసన, మరి గిలాన పచ్చయ మందుల వల్ల లోభ ద్వేష మోహాలు తొలగిపోవు అని తన గురించి తాను గొప్పగా అనుకోకుండా, ఎదుటి వాళ్ళ గురించి హీనంగా అనుకోకుండా ఉంటాడు. ఇది సత్పురుష ధర్మం. ఇంకా అలాగనే బహుశ్రుతుడు అంటే ఆ కాలంలో వినడమే చదువు. బహుశ్రుతుడు అంటే చాలా విన్నటువంటి వాడు. ఇప్పుడు మనం చాలా చదివినవారు అని ఎలా అంటుంటామో అలా ఆ కాలంలో బహుశ్రుతుడు అనమాట. చాలా చక్కగా అన్నీ అధ్యయనం చేసినటువంటి వాడు. దాంట్లో కూడా ఇలానే అసత్పురుషుడు తన గురించి బహుశ్రుతుడైనందువల్ల గొప్పగా, ఎదుటోళ్ళని హీనంగా అనుకుంటాడు. అలానే బహుశ్రుతుడైనటువంటి సత్పురుషుడు అలా అనుకోడు, తన గురించి గొప్పగా అనుకోడు, ఎదుటోళ్ళ గురించి హీనంగా అనుకోడు. ఇంకా వినయధర. వినయ అంటే భిక్షులు పాటించవలసిన నియమాలను పాటించే వాళ్ళు. అసత్పురుషుడైతే తన గురించి గొప్పగా, ఎదుటోళ్ళ గురించి హీనంగా. అదే సత్పురుషుడైతే అలా అనుకోకుండా ఉంటాడు. ఇంకా ధమ్మకథికో అంటే ధమ్మాన్ని చక్కగా ఉపదేశించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడిని
దమ్మ కథికుడు అంటారు. మరి అసత్పురుషుడు తనలో ఆ లక్షణం ఉన్నప్పుడు తన గురించి గొప్పగా, ఎదుటోళ్ళకి అలా చెప్పగలిగే శక్తి లేనప్పుడు వాళ్ళని హీనంగా అనుకుంటాడు. సత్పురుషుడు కేవలం దమ్మం చెప్పగలిగినంత మాత్రాన లోభదోష మోహాలు తొలగిపోవు. కాబట్టి ఎదుటోళ్ళని హీనంగా చూడడు, తనను తాను గొప్పగా అనుకోడు. ఇంకా అరణ్యకో అంటే అరణ్యంలో నివసించేటువంటి వాడు. ఒక భిక్షు అరణ్యంలో నివసిస్తే కూడా అసత్పురుషుడైతే తన గురించి తాను గొప్పగా అనుకుంటాడు. మిగతా వాళ్ళందరూ అట్లా కాదు, నేను చాలా కఠినమైనటువంటి సాధన చేస్తున్నాను అని తన గురించి గొప్పగా, ఎదుటోళ్ళ గురించి హీనంగా అనుకుంటాడు. సత్పురుషుడు అలా భావించాడు. తర్వాత పాంసుకూలికో హోతి. పాంసుకూల అంటే చెత్త వాట్లల్లో పాంసు అంటే దుమ్ములో పడినటువంటి ఈ బట్టలను, దాంట్లో పనికొచ్చే భాగాలను కత్తిరించి తర్వాత చివరాలు తయారు చేసుకొని ఉపయోగించే వాళ్ళని, లేదా ఏ శ్మశానంలోనో దొరికినటువంటి బట్టల్ని తీసుకొని దాన్ని చక్కగా చివరాలుగా కుట్టుకొని తర్వాత వాటికి రంగులద్ది వాడుకునే వాళ్ళని పాంసుకులీన అంటారు. ఈ పాంసుకులీనల్లో కూడా అసత్పురుషుడైతే తన గురించి గొప్ప అనుకుంటాడు. నేనైతే ఇలా అక్కడ దొరికినవి తీసుకొని వాడుకుంటున్నాను అని తన గురించి గొప్పగా అనుకుంటాడు, ఎదుళ్ళ గురించి హీనంగా అనుకుంటాడు. సత్పురుషుడు ఇలా అనుకోడు. తర్వాత పిండపాతికో హోతి. పిండపాతిక అంటే ప్రతి ఇంటి దగ్గర నిలబడి ఒక పిండపాత్ర తీసుకొని ఆహారాన్ని సంగ్రహించడం. ఇట్లా సంగ్రహించడంలో కూడా అసత్పురుషుడికి గర్వం వస్తుంది. తన గురించి ఎదుటోళ్ళ గురించి హీనంగా అనుకుంటాడు. నేను కాబట్టి వెళ్తున్నాను, వీళ్ళు వెళ్ళడం లేదు. అలా సత్పురుషుడికి అలా ఉండదు. తర్వాత వృక్షమూలికో హోతి. వృక్ష అంటే వృక్షం, మూలిక అంటే మూలం, అంటే చెట్టు కింద. ఈ వీళ్ళు వృక్షమూల అనేటువంటి ఈ తీసుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ ఇళ్లలో కానీ ఎక్కడైనా సరే పైకప్పులు ఉండకుండా చెట్టు కిందనే వాళ్ళు ఉంటుంటారు. చెట్టు కింద ఉండడం ఇవన్నీ యాక్చువల్గా సాధనలన్నీ మనం అహంకారాన్ని పోగొట్టడానికి ఉండాలి. కానీ ఇవి సాధించడం వల్ల కొంతమందికి అహంకారం పెరగచ్చు. నేను కాబట్టి చెట్టు కిందనే ఉంటున్నాను, ఏ రకమైనటువంటి ఇళ్లలో కానీ భవనాల్లో ఉండడం లేదు అని. సో అసత్పురుషుడికైతే దాంట్లో కూడా అతడికి చాలా గర్వం వస్తుంది. నేను గొప్ప అనుకుంటాడు, ఎదుటోళ్ళు పాటించినటువంటి వాళ్ళందరూ హీనం అనుకుంటాడు. సత్పురుషుడికి అలాంటి భేదభావం ఉండదు. తర్వాత శ్మశానికో హోతి. శ్మశాన అంటే శ్మశానం. భిక్షువులు మరణానుసతి ఇట్లాంటివి చూసేటప్పుడు శ్మశానంలో కూడా ఉండి శరీరపు లక్షణాలు ఉన్నట్టు గ్రహించడానికి వీలుగా కొంతమంది అలా అక్కడే నివాసం ఏర్పరచుకుంటారు. ఇక్కడ కూడా అసత్పురుషుడు నేను కాబట్టి ఏర్పరచుకున్నానని గర్వంతో ఉంటాడు, ఎదుటోళ్ళని హీనంగా చూస్తుంటాడు. సత్పురుషుడు ఇలాంటివి లేకుండా ఉంటాడు. తర్వాత అభోకాసికో హోతి అంటే ఆరు బయట మాత్రమే ఉంటాడు. ఇవన్నీ దూతాంగాలన్నమాట. మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, ఇతడు ఇట్లా లగ్జరీస్ అలవాటు లేకుండా మినిమంగా బతికేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అభోకాసికో అంటే ఓపెన్ ఎయిర్లో ఉంటారు, ఆకాశం కింద ఉంటారు. వీరు ఏ విధమైనటువంటి చెట్టు కింద కూడా ఉండరు చివరికి. మరి అసత్పురుషుడికి దీనివల్ల కూడా తన గురించి తాను గొప్పగా అనుకుంటాడు, ఎదుటోళ్ళని హీనంగా అనుకుంటాడు. తర్వాత నిసజ్జకో హోతి అంటే ఎప్పుడు తన నడుమును వాల్చడు, ఎప్పుడు కూర్చొనే ఉంటాడు. ఒకవేళ నిద్రపోవాల్సి వచ్చినా కానీ కూర్చొనే నిద్రపోతాడు, అంతేగాని నడుము ఎట్టి పరిస్థితుల్లో వాల్చడు. మరి అసత్పురుషుడు దీంట్లో కూడా తన గురించి తాను గొప్పగా ఎదుటోళ్ళని హీనంగా అనుకుంటాడు. సత్పురుషుడు అలాంటి భేదభావం లేకుండా అట్లా అనుకోడు. దానివల్లనే మనం లోభ దోష మోహాలను తొలగించుకోలేము అని అతడికి తెలుసు. కాబట్టి అతడు దాని గురించి గొప్పగా అనుకోడు, తన గురించి ఎదుటోళ్ళ గురించి హీనంగా అనుకోడు. తర్వాత యథాసంతతికో హోతి అంటే ఎక్కడైనా పడుకోగలుగుతాడు అనమాట. ఫలానా ఇక్కడే ఉండాలి అన్నట్లేం లేకుండా, ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు లేకుండా ఎక్కడైనా ఆరు బయట అయినా పడుకోగలుగుతాడు, చెట్టు కింద అయినా పడుకోగలుగుతాడు, శ్మశానంలో అయినా పడుకోగలుగుతాడు. ఇంకెవరైనా ఒకవేళ విహారాల్లో ఉంటే విహారాల్లోనైనా పడుకోగలుగుతాడు. ఏ విధమైన పట్టింపులు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి
మరి ఇట్లా ఉన్నప్పుడు కూడా అసత్పురుషుడికైతే తన గురించి గర్వం, ఎదుటోళ్ళ గురించి హీనభావం కలుగుతాయి. సత్పురుషుడికి అలాంటివి కలగవు. తర్వాత ఏకాసనికో హోతి, ఏక ఆసన అంటే ఒకే చోటే ఉండడం, ఒకే చోట కూర్చోవడము. ఈ ఏకాసన అనేది దాని అర్థం ఏంటంటే ఆయన ఒక్కసారి అన్నం తినడం స్టార్ట్ చేశాడంటే అదే ప్లేస్లో తింటాడు. ఒక్కసారి ఆ ప్లేస్లో నుంచి లేచిన తర్వాత ఇంకా ఆ రోజులో మరి ఇంకా భోజనం చెయ్యడు, ఒకేసారి కూర్చొని తింటాడు. ఇది ఏకాసనికో. మరి ఇది కూడా అసత్పురుషుల్లో అయితే గర్వాన్ని కలుగజేస్తుంది, ఎదుటిల పట్ల చులకన భావాన్ని కలుగజేస్తుంది. మరి సత్పురుషులకు అలా కలుగజేయదు. ఇవే అసత్పురుష ధర్మాలు. తర్వాత ఇంకా అంతేకాదు, కామాలను, అకుశల ధర్మాలను వదిలి వితక్క, విచార, ప్రీతి, సుఖ, ఏకాగ్రత ఇవన్నీ ధ్యానపు అంశాలు. ఈ ధ్యానపు అంశాల్లో మొదటి ధ్యానాన్ని పొందుతాడు. మొదటి ధ్యానం పొందిన తర్వాత కూడా అతనికి ఇట్లా గర్వం ప్రవేశిస్తుంది. మిగతా వాళ్ళు మొదటి ధ్యానం పొందలేదు, నేను పొందాను కాబట్టి నేను గొప్ప, మిగతా వాళ్ళు హీనం అనుకుంటాడు ఆ సత్పురుషుడు. మరి సత్పురుషుడికి ఇలాంటి పట్టింపులు ఏముండవు. మొదటి ధ్యానం వల్ల మాత్రమే ఈ అంతిమ లక్ష్యం కాదనేది అతనికి స్పష్టంగా తెలిసి ఉంటుంది. అలానే 2వ, 3వ, 4వ ధ్యానాలు చేసిన వాళ్ళు కూడా ఇలానే అనుకుంటారు. ఇంకా ఇవే కాకుండా ఇవన్నీ రూప ధ్యానాలు, రూపాన్ని దాటి, రూప సంజ్ఞను దాటి, ప్రతిహింసా సంజ్ఞను కూడా దాటేసేసి ఆకాశంచాయతన అనేటువంటి ధ్యానం చేస్తారు. ఇది ఆకాశ అనంత అనే అర్థం. ఇక్కడ కూడా అసత్పురుషుడికి తన గురించి గొప్ప, ఎదుటోళ్ళని రావచ్చు, సత్పురుషుడికి అలాంటి ధర్మాలు రావు. దాని తర్వాత విజ్ఞానానంచాయతన, తర్వాత అకించన్యాయతన, నేవసంజ్ఞ, నాసంజ్ఞ, ఈ 4 అరూప ధ్యానాలు. మరి వీటిలలో కూడా వస్తుంది ఇలాగే. తర్వాత ఇవన్నీ దాటేసిన తర్వాత, దీన్ని కూడా దాటిన తర్వాత సత్పురుషుడు సంజ్ఞావేదయిత నిరోధాన్ని పొందుతాడు. ప్రజ్ఞతో ఆశ్రవాలన్నీ అంతమవ్వడాన్ని గమనిస్తాడు. తర్వాత దేన్ని అనుకోడు, దేని గురించి అనుకోడు, ఏ విధంగా అనుకోడు, అంటే అతడు ఏ విధంగా గుర్తింపబడడు. మరి భగవాన్ బుద్ధుడు ఈ సుత్తా చెప్పిన తర్వాత భిక్షువులందరూ ఆనందిస్తారు. మరి దీంట్లో గమనించాల్సినవి ఏంటంటే, అహంకారం తొలగించుకోవడానికే మనం ప్రయత్నిస్తుండాలి. కానీ ఇలాంటివి సాధన చేసేటప్పుడు ఏదైనా సరే సాధనలో మనకు తెలుసో తెలియకనో అహంకారం అనేది ప్రవేశిస్తుంది. ఇవన్నీ తగ్గించుకోవడానికి చేస్తున్నామా, మనం పెంచుకోవడానికి చేస్తున్నామా అనేటువంటిది స్పష్టంగా ఆలోచించగలగాలి. లేకపోతే మనం ఎరుకతో లేనట్లయితే ఇవన్నీ మనకి ప్రతిబంధకాలు అవుతాయి అన్నమాట. మరి ధర్మ మార్గంలో మనం ముందు పోవడానికి కూడా ఆటంకాలు అవుతుంటాయి. కాబట్టి చూడండి ఎన్ని చెప్పున్నాడు, కులాల గురించి చెప్పున్నాడు. కులం వల్ల కూడా ఇట్లాంటి గర్వం రావచ్చు, యశస్సు వల్ల రావచ్చు, మనకు లభించే దానాల వల్ల రావచ్చు, తర్వాత మనం జ్ఞానం వల్ల రావచ్చు, తర్వాత మనం పాటించేటువంటి దీనివల్ల రావచ్చు, మనం చెప్పగలిగినటువంటి ధమ్మాన్ని చెప్పగలిగిన సామర్థ్యం వల్ల రావచ్చు, అరణ్యాల్లో ఉంటే రావచ్చు, మరి దుమ్ముతో కూడినటువంటి వస్త్రాలు ధరించినప్పుడు రావచ్చు. దుమ్ముతో కూడిన కాదు, దుమ్ములో దొరికినటువంటి శుభ్రపరుచుకున్న తర్వాతే వాడతారు. కాబట్టి అలా చింకి వస్త్రాలు చేసి కుట్టుకోవడం వల్ల కూడా రావచ్చు. తర్వాత పిండపాత వల్ల రావచ్చు, చెట్టు కింద ఉన్నట్టు రావచ్చు, ఆరుబయట ఉన్నప్పుడు రావచ్చు, ఎలాగైనా ధ్యానాల్లో రావచ్చు, ఎలాగైనా సరే రావచ్చు. ఈ నేను గొప్ప, ఎదుటోళ్ళు హీనం అనేటువంటి భావం ఎప్పుడైతే అది వచ్చిందో ధమ్మానికి, మనం ఆ ప్రగతికి అవి ఆటంకాలు అవుతాయి. మరి సత్పురుషుడు ధమ్మాలు, అసత్పురుష ధమ్మాలు భగవాన్ బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు. ఎవరైతే తన గురించి తాను గొప్పగా, ఎదుటోళ్ళ గురించి హీనంగా అనుకుంటారో అదే అసత్పురుష ధమ్మం. అలా ఎవరైతే అనుకోరో తన గురించి తాను గొప్పగా, ఎదుటోళ్ళ గురించి హీనంగా, అదే సత్పురుష ధమ్మం. ఇక్కడ ఈ భగవాన్ బుద్ధుడు ఇన్నే చెప్పున్నాడు, ఒక 20 పైన చెప్పున్నాడు. కానీ 20 కాకుండా ఇంకా ఏ విధంగానైనా రావచ్చు నేను గొప్ప అనేటువంటిది. మదం చూడ్డానికి బాగుంటే రావచ్చు, లేకపోతే రంగు ఎక్కువైతే రావచ్చు.
కానీ వీటన్నిటిని జాగ్రత్తగా ఇంతకే పరిమితం కాకుండా ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చే అవకాశం ఉన్న వాటిని తొలగించుకోవడానికి చూడాలి. అప్పుడే మనం ధర్మ మార్గంలో ముందుకు వెళ్తాం. మరి ఈ సుత్త ఇంతటితో సమాప్తం. మరి వచ్చే వారం ఇంకొక సుత్తతో మనం కలుసుకుందాం. అంతవరకు మీరందరూ క్షేమంగా, సుఖంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండుగాక. మరి మైత్రీ భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సుఖీ భవేయాంగ్ దుఃఖో అహం నిచ్చాంగ్ అహం వియా హితాచా మే సుఖీ హోంతు మజ్జఠా చాథవేరినో ఇమాం హి గామాఖ్యేతాం హి సత్తాను సుఖీ సదా తతో పరంచారాజ్యేషు చక్కవాలేసు జంతునో. సాధు సాధు సాధు.